దీవించెదా నిత్యయం. ఒంటరిని నాకు మంచి తోడును, నీ సన్నిధిలో బ్రతికెదను. తుది శ్వాస వరకు నీ సాక్షిగా జీవించెదా నిత్యయం. యేసు నీవే నా రాజువు, యేసు నీవే నా రాజువు, యేసు నీవే నా రాజువు, యేసు నీవే మహారాజువు. నిన్ను కీర్తింతును, ఇలా గణపరతును, అన్ని వేళలా ఆరాధింతును. సృష్టికర్తవని నీవు రక్షణని ఎల్లవేళలా ప్రకటింతును. యేసు నీవే నా రాజువు, యేసు నీవే మహారాజువు, యేసు నీవే నా రాజువు, యేసు నీవే మహారాజువు. నిన్ను కీర్తింతును, ఇలా గణపరతును, అన్ని వేళలా ఆరాధింతును. సృష్టికర్తవని నీలో రక్షణని ఎల్లవేళలా ప్రకటింతును. చక్కగా పాట పాడి ప్రభువుని కనపరిచిన బిడ్డలకి ప్రభు నామమున వందనాలు. మరొక కీర్తన పాడిన తర్వాత వాక్యం పడదాం. సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా. నేను సిద్ధముగా చేసుకో, నేను సిద్ధముగా చేసుకో. రాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. రాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా. కాలం బహు కొంచెముగా నీకై ప్రభువే చెలిగా జగు చేసనేమో నీకోసమే. కాలం బహు కొంచెముగా నీకై ప్రభువే చెలిగా జగు చేసనేమో నీకోసమే. సిద్ధమేనా ఇకనైనా సంధింప యేసురాజుని త్వరపడవా. సిద్ధమేనా ఇకనైనా సంధింప యేసురాజుని త్వరపడవా. సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా. యేసు వచ్చు వేళకై వేచి నీవు బ్రతించి పరిశుద్ధముగా నిలిచెదవా. యేసు వచ్చు వేళకై వేచి నీవు బ్రతించి పరిశుద్ధముగా నిలిచెదవా. సిద్ధమేనా ఇకనైనా సంధింప యేసురాజుని త్వరపడవా. సిద్ధమేనా ఇకనైనా సంధింప యేసురాజుని త్వరపడవా. సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా. నేను సిద్ధముగా చేసుకో, నేను సిద్ధముగా చేసుకో. రాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. రాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, సమయము పోనీయక మా సంగమా.
ప్రార్థన చేసుకుని ఈ వాక్యాన్ని వివరించుకుందాం. మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన స్థుతులు చెల్లిస్తుంది తండ్రి. ఈ అనుదిన కార్యక్రమం తండ్రి ఇప్పటి వరకు పాడి ఉందండి. నాకు మంచి కంట స్వరం చేసేదండి. వాక్యం చెప్తుంటే నాలో దైవజనులను మీరు ఉన్నదండి. ఆ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకునేటట్టు ఆస్వాదించండి. ఈ కార్యక్రమాన్ని అంతగా మహిమకరంగాను జయకరంగాను జరిగిస్తామని యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం తండ్రి. నేను రూతు గురించి రాత్రి చెప్పాను కదా, తర్వాత నెక్స్ట్ చెప్తాను నేనంటే. రూతు అంటే మోయాబీకి చెందిన ఒక స్త్రీ అన్నమాట. అసలు దేవుడు ఆమె ఎందుకు తీసుకున్నాడంటే, దేవుడు అసలు ఆవిడ రూతు అనే దేవుడు అసలు తీసుకోకూడదు, దేవుడు తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడంటే అందరిలాగా ఆమె లేదు, ప్రత్యేకంగా ఉంది కాబట్టి దేవుడు తీసుకోగలిగాడు. అందరిలాగా ఉంటే దేవుడు తీసుకుంటాడా? తీసుకోవడం. ప్రత్యేకంగా ఉండాలి. అలాగే మనం కూడా అందరిలాగా కాకుండా ప్రత్యేకంగా ఉండాలి. ఆమె ఏం చేసింది? ఆమె మోయాబీలు తింది. దేవుడు అసలు తీసుకోకూడదు కానీ తీసుకున్నాడు. ఆమె ప్రత్యేకంగా జీవించింది. ఇప్పుడు వాళ్ళిద్దరు కొడుకులు 2 కోడలు ఉన్నారు కదా, అందులో వార్ప ఏం చేసింది? ఆమెను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. రూతు అలా ఉందా? రూతు అలా లేదు. నువ్వు ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడ ఉంటాను, వాళ్ళ అత్త ఎక్కడ ఉంటే అక్కడ ఉంటానని చెప్పడం జరిగింది. అంటే రూతు లాంటి మనసు కూడా మనం కూడా కలిగి ఉండాలి. అదే తెలియజేస్తుంది. ప్రతి ఒక్క స్త్రీ కూడా రూతులాగా ఉండాలి. రూతులాగా ఉంటే ఎటువంటి సమస్యలు అయినా రావు. ఇప్పుడు సమస్యలు వస్తున్నాయంటే రూతులా ఉండలేదు. ఎవరన్నా ఒక చిన్న మాట అంటున్నారంటే దానికి రెట్టింపుగా ఇంకొక 4 మాటలు కలిపి అంటున్నారు. అలాగ అనుకోరు. మనం ఒక మాట అన్నామంటే మనం దేవుడి పిల్లలు కాబట్టి మనం కంట్రోల్ అవుతే అప్పుడు ఏమవుతామంటే మనం రూతులాగా ప్రవర్తిస్తానే ఉంటుంది. రూతు మనసు మనలో రావాలంటే ఏం చేయాలంటే ఆ గ్రంథాన్ని చదవాలి. రూతు గురించి చదివినప్పుడు మనకు తెలుస్తుంది. ఆ గ్రంథంలో పరిశీలన చేస్తే అప్పుడు రూతు గురించి మనకు అర్థమవుతుంది. రూతు అంటే ఏంటి, రూతు అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని కాన్సెప్ట్ మనం చదవాలి. అలాగే దైవజనం చెప్పిన విషయాలను కూడా మనం కలగ చేసుకున్నప్పుడు రూతులో మనం మాట్లాడుకుంటారు. అటువంటి మనసు మీరు కూడా కలిగి ఉండాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనం అన్నమాట. చాలా సంతోషం. చక్కగా ఇంతవరకు పాటలు పాడి ప్రభువును స్తుతించిన బిడ్డలు సింధు, అలాగే దీపికకు ప్రభు నామ వందనాలు. అలాగే ప్రార్థన చేసి కొద్ది మాటలు అందించిన సోదరుడు పులకేష్కు ప్రభు నామలో వందనాలు. చేరువచ్చిన ప్రియులను మీకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకోవచ్చు. ఈ ఫేస్బుక్ లైవ్ వీక్షిస్తున్న మీకు అందరికీ నా వందనాలు. ఈ రోజున మనం చదవలసిన అధ్యాయాలు రూతు గ్రంథము 3, 4 అధ్యాయం. నేటితో రూతు గ్రంథము ముగించడం జరుగుతుంది. ఈ ముగింపు అధ్యాయాలలో ఉన్న కొన్ని మాటలను మీకు చెప్పి నా మాటలను ముగిస్తాను. 3వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చూద్దాం. రూతు గ్రంథము 3వ అధ్యాయం మొదటి వచనంలో, ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానును కదా అని నయోమి యొక్క మాటలను మనం చూస్తున్నాం. నయోమి అతని కోడలైన రూతుతో ఎటువంటి సహవాసాన్ని, ఎటువంటి సత్సంబంధాన్ని కలిగి ఉందో ఈ 3వ అధ్యాయం మొదటి వచనంలో మనకు అర్థమవుతుంది. అత్త కోడళ్ళ మధ్య ఎంతటి అవినాభావ సంబంధం ఉన్నదో ఈ వచనం చదువుతుంటే మనకు అర్థమవుతుంది. ఏమంటుందంటే, తన కోడలైన రూతుతో మాట్లాడుతున్న మాట అంటే, నా కుమారి ఏటట, నా కుమారి నీకు మేలు కలుగునట్లు. చూడండి, ఒక అత్తగారిగా కోడలని ఎలాగా చూస్తుందో ఆలోచన చేస్తే, ఈ రోజుల్లో అనేక మంది అత్తయ్యలు తమ కోడళ్లను ఏ విధంగా చూడాలో, ఏ విధంగా వారి పట్ల ప్రవర్తించాలో చక్కటి మాటలు నయోమి తెలియజేస్తుంది. ఇంగ్లీష్లో ఒక మాట ఏమంటే,
నయోమిస్ ఇన్స్ట్రక్షన్స్ అన్నాడు. అనగా నయోమి యొక్క నడిపింపు లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ అంటే కొన్ని నియమాలు, తన కోడలైన రూతుకి కొన్ని నియమాలను తెలియజేస్తుంది. ఏమంటుందంటే దేని కొరకు? తనకి మేలు కలగడానికి. చూడండి, కోడలకి ఏం కలగాలట? మేలు కలగాలి. ఎవరైనా ఆలోచిస్తారా? న్యాయంగా కోడలని ఆడకూతురుగానే చూస్తారు. ఆడబిడ్డ, అక్కడ బిడ్డ కాదు, మన బిడ్డ కాదు అంటారు. న్యాయంగా చాలా మంది పెళ్ళిళ్ళు వివాహాల్లో చెప్తారు డాక్టర్ ఇన్ లా. కోడలు అంటే ఇంగ్లీష్లో ఏమంటే డాక్టర్ ఇన్ లా అంటారు. డాక్టర్ ఇన్ లా అంటే అర్థం ఏంటంటే చట్ట ప్రకారంగా కూతురు. ఇన్ లా అంటే చట్ట ప్రకారంగా కూతురు. కన్న బిడ్డగా నీ కన్న కూతురు ఉండొచ్చు, కానీ చట్ట ప్రకారంగా నువ్వు ఒక కుమార్తెను తీసుకో. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది మాట నా కుమారి అని మాట మాట్లాడు. ఏంటంట తన కోడలైన రూతుతో మాట్లాడు, నా కుమారి నీకు మేలు కలుగునట్లు అంటున్నారు. ఏంటట? నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దారుణ కదా. అంటే న్యాయంగా మనం చూస్తే అత్తగారిగా కోడలే క్షమించు, మనం దేవునికి వాక్యం మనం చూసినప్పుడు కోడల యొక్క బాధ్యత ఏంటంటే అత్తగారిని సంతోషపెట్టాలి, అత్తగారికి విశ్రాంతినివ్వాలి, అత్తగారికి పని చెప్పకూడదు. న్యాయంగా కోడలు సర్వసాధారణంగా ఏ కోడలో కూడా అలా ఉండకూడదు. అత్తగారు మీ అమ్మ పైకేట్లో చూడు, మీ అమ్మ కనీసం ఈ గ్లాస్ తీసి గ్లాస్ పక్కనట్టట్లేదు అనే అంటారు తప్ప న్యాయంగా కోడల యొక్క పని ఏమైందంటే అత్తగారిని చాలా చక్కగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ 3వ అధ్యాయం చూస్తే ఏమవుతుందంటే అత్తగారే కోడలను చూసే విధానం కనబడుతుంది. అత్తగారు కోడలను చూసే విధానం ఏమంటుంది? నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దారును కదా అంటుంది. అంటే తన బాధ్యత చెబుతుంది. అత్తయ్యగా నీ పట్ల నా బాధ్యత ఏంటంటే నేను నీ కొరకు నీకు మేలు కలగాలి. మొట్టమొదటిగా 3వ అధ్యాయం నీకు మేలు కలుగునట్లు అన్నది. అంటే నీకు మేలు కలగాలి. ఎవరికి మేలు కలగాలి? కోడలకి మేలు కలగాలి. కానీ మనం ఎన్నో పాత సినిమాల్లో చూస్తుంటాం, ఈ దొరుకు దినాల్లో మనం చూస్తుంటాం. అత్తయ్య కోడలను పెట్టే బాధ 1 కాదు 2 కాదు, వంటగదిలో ఆ గ్యాస్ లీక్ చేయడం మనం ఏమంటే ఇలా కొన్ని ఉంటాయి. కొన్ని క్రూరమైన చర్యలు, క్రూరమైన కార్యక్రమాలు జరిగించే అత్తయ్యలు లేకపోతే అందుకనే అత్తపోరు అనేటి మాటలు చెప్తుంటారు. కొంతమందికి సంబంధాలకు వెళ్ళినప్పుడు పెళ్లి కొడుకు వాళ్ళు అమ్మలేదంటే ఎగిరి వెళ్తేస్తూ ఉంటారు. నీకు అత్తగారి పోరు లేదులేరా బాబు అంట, లేదమ్మా నీకు అంటూ ఉంటారు. అంటే అత్త పోరు ఎంత భయంకరంగా ఉంటుందో మనకి బాగా సూర్యకాంతం గురించి బాగా తెలుసు. అంటే సినిమాల్లో నుండి లోకంలో నేను చెప్పట్లేదు, ఎక్కువగా ఈ పాత సినిమాల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సూర్యకాంతం అంటేనే భయపడిపోతాం. అత్తగారి పాత్రను పోషిస్తూ ఉండేది. అత్తగారంటే ఇలాగే ఉండాలి కావాల్సి అనుకునే పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోయారు. అంటే అత్తయ్య అంటే పెత్తనం చెల్లాయించాలి, కుర్చీలో కూర్చునే కోడలకి అచ్చే అని చెప్పాలి అనే ఒక భావంతో ఉండిపోతుంటారు. అంటే మీరు ఆలోచన చేస్తే నయోమిలో ఉన్న గొప్పతనం చూస్తే దేవుని కుమారులుగా, దేవుని బిడ్డలుగా మనకి రావాల్సిన మార్పు చూస్తే నయోమి అంటుంది 3వ అధ్యాయంలో, ఈరోజు మనం చదువుతున్న అధ్యాయంలో ఆమె అత్తయ్య నయోమి నా కుమారి అంటుంది. అంటే పలకడమే ఎలా పిలుస్తుందంటే కోడల పిల్ల అంట నా కుమారి అంటుంది. అంటే నా కూతురు వంటిది. ఇంతకుముందు మీకు చెప్పారు డాక్టర్ ఇన్ లా అంటే చట్ట ప్రకారంగా కుమార్తె. నా కుమారి నీకు మేలు కలుగునట్లు. ఏం కలగాలంట? నీకు మేలు కలగాలి, కోడలకి మేలు కలగాలి, కోడలకి శుభం కలగాలి, కోడలకి మంచి జరగాలి అని కోరుకునే అత్తయ్యలు ఎంతమంది ఉంటారు? సర్వసాధారణంగా న్యాయంగా కొన్ని సందర్భాలు అత్తయ్యలే కోడలని రాచి రంపాన్ని పెట్టేస్తూ ఉంటారు. మొగుడు పర్వాలేదు, మొగుడు బాగానే ఉండొచ్చు, కానీ అత్తయ్యలే ఏడిపిస్తూ ఉంటారు కొంతమంది కొన్ని కుటుంబాలు. అయితే నేను అదృష్టం ఏంటంటే నా కుటుంబాలు అలా లేదని నేను అనుకుంటున్నాను. నా కుటుంబం అలా ఉండదు కూడా, చాలా సంతోషం. అయితే ఇక్కడ అంటున్న మాట నీకు మేలు కలుగునట్లు, అంటే నీకు మేలు కలగాలి, నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దారును కదా అని. అంటే కోడలి పట్ల ఒక బాధ్యతను కలిగి ఉంది. కోడలి పట్ల అత్తయ్యగా తను ఒక బాధ్యతను కలిగి ఆమె కొన్ని ఇన్స్ట్రక్షన్స్. అందుకని ఇక్కడ ఈ భాగవంతం మనం చూస్తే 3వ అధ్యాయం మనం చూస్తే నయోమిస్ ఇన్స్ట్రక్షన్స్ అంటున్నాడు. అలాగే నయోమి కొన్ని సూచనలు చెప్తుంది తన కోడలికి. నువ్వు బాగుండాలి, నీకు మేలు కలగాలి, నువ్వు క్షేమంగా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి,
నీకు విశ్రాంతి కావాలి, కాబట్టి నువ్వు నా కోసం కష్టపడుతున్నావు, కాబట్టి నేను నీకు మంచి జరిగేటట్టుగా నేను చేస్తాను, కాబట్టి ఈ సూచనలు విను అని అత్తయ్యగా తన కోడలికి చెప్పుతున్న మాట మనం చూస్తాం. 2వ వచనం చూస్తే 3-2 వచనంలో, ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. అంటే బోయజు యొక్క చేనులో పనులు వేరుకుంటుంది రూతు. ఇప్పుడు ఆ బోయజు ఎవరో రూతుకు, తన కోడలైన రూతుకు తెలియజేస్తుంది, అతను మనకు బంధువుడు అని. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నారంటే, కొంతమంది ఉంటారు వారు కనీసం ఏ వివరం చెప్పరండి. అంటే వారు మనకి బోయజు అంటే 2వ అధ్యాయం చూస్తే అతను ఒక ఆస్తిపరుడు. 2వ అధ్యాయం 1వ వచనంలో నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు, అతను చాలా ఆస్తిపరుడు. కాబట్టి బోయజు ఏమవుతాడో, ఆ బంధం ఏంటో అక్కడ మాట్లాడితే ఏమనంటే మనకు బంధువుడు అన్నారు, నాకు బంధువుడు అని చెప్పట్లా. న్యాయంగా 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయం 1వ వచనంలో నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను, అతడు చాలా ఆస్తిపరుడు, అతడు ఎలీమెలకు వంశపు వాడిలో, అతని పేరు బోయజు. బోయజు ఎవరికి బంధువుడు? నయోమికి కాదు బంధువుడు, నయోమి పెనిమిటికి బంధువుడు. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలకుకు బంధువుడు. ఇప్పుడు నయోమి ఏమంటుందంటే, ఆ బోయజు అనేవాడు ఎవరికి బంధువు అంటుందంటే, మా ఆయన బంధువుడు అని చెప్పట్లా, లేదా నా బంధువుడు, లేదా నా తరపు బంధువుడు అని చెప్పట్లా. ఎంత చక్కగా మాట్లాడుతుందంటే కోడలతో 2వ వచనంలో, బోయజు మనకు బంధువుడు. 3వ అధ్యాయము 2వ వచనంలో అత్తగారు చెబుతున్న మాట, బోయజు ఎవరికి బంధువుడు? మనకు, అంటే నా బంధువుడు కాదు. మన కుటుంబాల్లో అలాగే ఉంటది కదా సర్వసాధారణంగా, కోడల తరపు బంధువులు, ఏమండి మొగుడు తరపు బంధువులు, ఇలాగా అత్తగారి తరపు బంధువులు అని ఒక వేరియేషన్ చూపిస్తూ ఉంటారు, ఒక వేర్పాటు చూపిస్తూ ఉంటారు, ఒక తేడాను చూపిస్తూ ఉంటారు. లేదు, నయోమి తన కోడలకి ఏం నేర్పుతుందంటే, బోయజు మనకు బంధువుడు, మనకి, నీకు నాకు మనకి బంధువుడు. ఇంకా వివాహమైన తర్వాత నీ బంధువులు నా బంధువులు సర్వసాధారణంగా పెళ్లిళ్ళు పాడుతుంటారు. ఆ అత్తగారి అమ్మ తరపు, లేకపోతే పెళ్లి కూతురు బంధువులు వస్తే ఒకలాగా, లేకపోతే పెళ్లి కొడుకు తరపు బంధువులు వస్తే ఒకలాగా, ప్రవర్తించకమ్మ తల్లిని చక్కని పాట పాడుతూ ఉంటారు. అంటే చక్కగా వివరిస్తూ ఉంటారు పెళ్లిళ్ళలో. అంటే నీ తరపు బంధువులు వస్తే ఒకలాగా, మీ ఆయన తరపు బంధువులు వస్తే ఒకలాగా ప్రవర్తించు. బంధువులు అంటే ఇప్పుడు ఎవరికి బంధువులు? మనకు బంధువులు. చూడండి, బోయజు మనకు బంధువుడు అని నేర్పుతుంది తన. అంటే మీరు గమనించిన రోజులు దేవుని పిల్లలుగా ఈ వాక్యం ఉంటున్న మీరు నేను కూడా, మనం అందరూ కూడా దేవునికి గంధం. ఈ రోజున నయోమి తన కోడలైన రూతుకు ఏమని హెచ్చరికలు చేస్తుందంటే, ఎంతమంది మనం గమనించాం, నా కుమార్యను సంబోధించింది. 2వదిగా నీకు మేలు కలగాలి అని ఉద్దేశించింది. 3వదిగా తన బంధువులైన వారిని ఆమె ఏమంటుందంటే మనకు బంధువులు అని ఆమె తెలియజేస్తుంది. తర్వాత మనం చూస్తే మరొక మాట మనం చూస్తే 4వ వచనంలో అతను పండుగ తర్వాత అతడు పండుగల స్థానం తిరిగి లోపలికి పోయి అతని కాలం మీద బట్ట తీసి పండుగను నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయనని ఆమెతో అనగా. అంటే మీరు ఆలోచన చేస్తే రూతుతో ఏమని చెప్తుందంటే, నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియచేయను అని. అంటే ఎంత సపోర్ట్ ఇస్తుందంటే అత్తయ్యగా, నువ్వు ఈ పని చేయి నీకు మేలు కలుగుతుంది, నువ్వు ఇలా చెయ్యి. ఇప్పుడు కోడలుగా రూతు కూడా ఏం చేస్తుందో 5వ వచనంలో ఏమంటుందంటే, 5వ వచనంలో ఆమె నీవు సెలవిచ్చినదంతయూ చేసేదనని చెప్పి, రూతు ఏమంటుంది అత్తయ్యతో? ఆమె ఏదైతే మాట్లాడిందో, ఏదైతే సూచన వచ్చిందో, ఏదైతే నువ్వు ఇలా చేయి, ఇలా చేస్తే నీకు మేలు కలుగుతుంది, ఇలా చేస్తే నీకు విశ్రాంతి కలుగుతుంది, నీకు మంచి జరుగుతుంది, అతను మనకు బంధువుడు, నువ్వు అతని పట్ల ఎలా చేయాలంటే 5వ వచనంలో కోడలు ఎటువంటి రెస్పాన్స్ అవుతుందంటే, నీవు సెలవిచ్చినదంతయూ చేసేదను, నువ్వు ఏదైతే సెలవిచ్చావు అంతా చేస్తాను, అంటే నీ మాట వింటాను అంటుంది కోడలు. న్యాయంగా ఇటువంటి కోడలు ఎంతమంది ఉంటారు? అత్తగారు చెప్పిందంతా చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉంటారు? అది చెప్తే నేను చేయడం ఏంటి అనుకునే భావంలో ఉంటారు. మా అత్తయ్యకి ఏమీ తెలియదు, అంత తెంగరం వచ్చారు కొంతమంది. అయితే మా అత్తయ్యకి ఏమీ తెలియదు, చదువుకోలేదు, మా అత్తయ్యకి ఏమీ తెలియదు, ఆమెకి ఏమీ తెలియదు అన్నారు. లేదు, అక్కడ మాట్లాడుతున్నమాట నీవు సెలవిచ్చినదంతయూ చేసేదను అంటే ఒక కోడలిగా తన బాధ్యత ఏంటంటే, తన అత్తయ్య తనకు ఏదైతే చెప్పిందో అది చేస్తాను అని చెప్పాలి. కష్టమో నష్టమో, ఇబ్బందో సమస్య, ఈ రోజున అత్తా కోడల మధ్య జరుగుతున్న కొట్లాట్లు, దెబ్బలాట్లు, సమస్యలు ఎందుకొరకంటే
ఒకరి మాట అంటే ఒకరికి పడదు. ఒకరు అంటారు కదా లోకంలో ఎడ్డమంటే తడ్డమంటా ఉంటారు. అత్తయ్య ఒకటంటే కోడలేమో ఇంకోటి అంటారు. ఎలా కొనసాగుతుంది? కాబట్టి నయోమి రూతుల సంబంధాలు చూస్తే నయోమి చక్కగా కోడలతో మాట్లాడే విధానం కూడా కొంతమంది ఇప్పుడు ఎలా చేస్తారంటే కోడల్లో కూడా అత్తయ్యలు చెప్పే మాట కొంతమంది చెప్తుంటారు. ఎక్కువగా ఈ మాట చెప్తుంటారు. చెప్పే విధానంలో కూడా ఉంటుంది. చెప్పడం అంటే నువ్వు ఇలా చేయని ఒకవేళ డిమాండ్ చేస్తే కొంతమంది చెయ్యరు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు కావచ్చు, ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, ఇప్పుడున్న జనరేషన్లో మనం చూస్తున్నప్పుడు వారి మీద ఏదో పెత్తనం చాలా ఇస్తే వాళ్ళు సహించలేదు. ఇది ఎవరితో నా మీద పెత్తనం, మా అమ్మాయి చెప్పలేదు నాకు, మా అమ్మాయి నాకు ఇటువంటి పనులు ఎప్పుడు చెప్పలేదు. లేదు, ఒక చక్కగా రీతిగా కోడలతో మాట్లాడుతున్న నా కుమారి అని ప్రారంభించింది. అంటే దాని ఒక బుజ్జగింపుగా లేదా ఒక లాలించేదిగా, అంటే జాగ్రత్తగా ఒక పని అయినా ఎవరి చేత ఒక పని చేయించాలంటే ఇది ఎలా అది ఎలా చేయంటే ఎవడో చేయడు, కొంచెం ఇది చేసి పెట్టడం రిక్వెస్ట్ అన్నమాట. రిక్వెస్ట్గా మాట్లాడితే ఎంతైనా చేయగలరు. అదే డిమాండ్గా చేస్తే ఎవరు కూడా మాట్లాడు, నేనే మాట్లాడను. ఎవరు కూడా డిమాండ్ చేస్తానుకో, నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి అని ఆర్డర్లు వేసావు అనుకోండి, ఎవరికైనా కావుతుంది అంటారు కదా. ఆర్డర్లు వేస్తూ ఉంటారు కూర్చుని, లేకపోతే మంచంలో పడుకుని కొంతమంది ఆర్డర్ ఎలా చెయ్యి ఇలా చెయ్యరండి. రిక్వెస్ట్ చేయాలి. రిక్వెస్ట్ ఇలా చెయ్యమ్మా అలా చెయ్యి నీకు అందులో 3వ అధ్యాయంలో ప్రారంభంలోనే నయోమి చాలా రిక్వెస్ట్గా మాట్లాడుతుంది కోడలతో, నా కుమారి అంటుంది. అంటే అక్కడే పడిపోతుంది కోడలతో. అంటే నువ్వు మా అత్తగారిని అలా పిలుస్తుంది చూసా. కొంతమంది పిలుపులు కూడా అలా ఉంటాయి, వచ్చే ఇలా రావే లేకపోతే అలాగే అంటే విలువ అసలు ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. అత్తయ్య పెద్దలంతా చాలా వస్తుంది. ఏదో గేదె తోలినట్టుగా లేకపోతే గేదెతో మాట్లాడుతున్నట్టుగా, ఏదో పశువుతో ఒక మనిషిగా చూడరు కొంతమంది. కాబట్టి నా కుమారి అంటే ఎంత విలువిచ్చింది. నా కూతురా అంటారు కదా, నా బంగారం, నా సింగారం అని కూతుర్లు పిలుచుకుంటుంటారు కదా, బుజ్జి నా బంగారం, ఇలా చిన్న ముద్దు పేర్లు పెట్టుకుంటారు. అలా ముద్దుగా పిలిస్తే ఇంకా అక్కడితో అయిపోయింది. అక్కడితో ఇంకా నువ్వు ఇంకేం చెప్పినా కూడా నువ్వు ఆ కొత్త తిరగల పట్టికలు అక్కడ పెట్టిగమంటే తిరగలు అయిపోతాయి. ఎందుకంటే ఎప్పుడంటే ఆ రిక్వెస్ట్గా మాట్లాడినప్పుడు అదే నువ్వు డిమాండ్ చేయి, అదే తిరగలసి మీద పడుతుంది. అంటే మీరు ఆలోచన చేస్తే ఆమె నయోమి అలా మాట్లాడింది. 5వ వచనంలో రూతు కూడా ఏమంటుందంటే అక్కడ ఒక మాట, నీవు సెలవిచ్చినదంతయు కూడా చేసేదను అని అక్కడ రూతు తన అత్తయ్యతో మాట్లాడు. కాబట్టి ఈ వీళ్ళిద్దరి మధ్య సంబంధం చాలా అద్భుతమైన సంబంధం అది. కాబట్టి ఇద్దరు కూడా ఈ రోజున క్రైస్తవ్యానికి కాదు లోకానికి కూడా తెలియజేస్తున్నమాట. ఒక అత్తా కోడల్లో ఎంత పద్ధతిగా జీవించాలో, ఎంత గొప్పగా జీవించాలో రూతు గ్రంథం మనకు చెబుతుంది. ఎంతకుముందు 2వ అధ్యాయం అయితే అత్తయ్య కోసం కష్టపడింది. అత్తయ్యని ఇంట్లో కూర్చోబెట్టి రూతు పనికి వెళ్ళి అత్తయ్యను పోషించింది. అత్తయ్యకి కావాల్సినవన్నీ కూడా సమకూర్చింది 2వ అధ్యాయంలో. అది మనము నిన్న దినాలు కొన్ని విషయాలు మనము ఆలోచించడం సమయం లేదు, కానీ ఆ విషయాలు మీతో ఆలోచించవచ్చు. కాబట్టి అత్తయ్యను ఇంటి దగ్గర కూర్చోబెట్టి రూతు వెళ్ళి ఆమె పెరిగి ఏడుకుని వచ్చి తన అత్తయ్యకు ఆమె పెట్టడం జరిగింది. అనగా అంత ప్రేమ ఎందుకు చూపించింది అనగా చాలా మంది అంటారు, కొంతమంది ఏమంటారంటే నేను చాలా చేద్దాం అనుకుంటానండి కానీ మీ అమ్మగారు చేయనివ్వరు. అంటే నా కుటుంబం చెప్పట్లేదు, లోకంలో కొన్ని సందర్భాలు చూపిస్తుంటాం. అంటే నేను అన్ని చేసి పెడదాం అనుకుంటానండి కానీ ఆవిడ ఏం చేయలేదో చేయనివ్వదండి. చేసి పెడదాం, ప్రేమతో చూద్దాం, ప్రేమగా పెడదాం అని అనుకునే లోపుగా ఏదోటి ఆటంకం వేస్తుంది. ఇక నాకు చిరాకు వస్తుంది, నేను చేయబుద్ధి అవ్వదండి అని కొంతమంది అంటారు. చేసేది కూడా చేయనివ్వరండి బాబు అంట. అంటే మీరు ఆలోచన చేస్తే ఈ రోజున అత్త కోడళ్ళ మధ్య ఎటువంటి సహవాసం సంబంధం ఉండాలంటే ఒకరినొకరు గౌరవించుకునేదిగా. భార్యాభర్తలు మాత్రమే కాదు, ఇంట్లో భార్యాభర్తలు సంబంధం బాగుండాలని మాత్రం కాదు, అత్తా కోడల సంబంధం కూడా ఎలా ఉండాలంటే వారు ఒక తల్లి కూతురు ఇంకా కొంతమంది కుటుంబాలు చూసినప్పుడు చాలా సంతోషం కలుగుతుంది. కొన్ని కుటుంబాలు చక్కగా అసలు అత్తా కోడల్లాగా ఉండరు, వాళ్ళు తల్లి కూతురులాగా అంతగా మించి తల్లి కూతుర్ల కంటే ఎక్కువ ప్రేమను ఒకరొకరు కలిగి చాలా మందికి ఆదర్శప్రాయంగా కనబడుతుంటారు. అటువంటి కుటుంబాలు బట్టి నేను సంతోషం. బహుశా నా కుటుంబంలో కూడా అలాగే ఉందనుకుంటున్నాను నేను. మరి మీకు ఎలా కనబడుతుందో తెలియదు. తర్వాత మనము ఆలోచన చేస్తే ఇక్కడ బోయేజు వద్దకు రూతు రావడం జరుగుతుంది. రూతు గురించి బోయేజు పలుకుతున్న కొన్ని మాటలు 10వ వచనం చూద్దాం. 3వ అధ్యాయం 10వ వచనంలో అతడు, నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నిందినదానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని
యవనస్తుని వెంబడింపగలుగుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది అన్న. అంటే బోయజు రూతులో గుర్తించినది ఏంటంటే మునుపటి సత్ప్రవర్తన, వెనుకటి సత్ప్రవర్తన అనే ఒక పదం మాట్లాడాడు. అంటే మునుపటి సత్ప్రవర్తన అంటే ముందు ఎలా ఉంది, తర్వాత ఎలాగ ఉంది అంటే మీరు నిజంగా ఈ మాటలు మనం చూసినప్పుడు బోయజు రూతులో ఏం గమనించాడనంటే ముందు తన ప్రవర్తన ఎలా ఉందో తర్వాత తన ప్రవర్తన ఎలా ఉంది. అంటే వివాహం అయినప్పుడు తన భర్తతో, తన అత్తతో, తన మామతో ఉన్న ప్రవర్తన ఎలా ఉందో ఆ తర్వాత తన భర్తను కోల్పోయింది, తన మావయ్యను కోల్పోయింది, మరిదిని కోల్పోయింది. ఆ తర్వాత తన ప్రవర్తన అంటే వ్యత్యాసాలు చూశారు. ఈ రోజున నీవు నేను కూడా ప్రజలు ఎక్కడ చూస్తారంటే నీకు డబ్బు ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది, ఆస్తిపాస్తులు లేనప్పుడు నీ ప్రవర్తన. అందుకని చాలా మంది అంటూ ఉంటారు నడిమంత్రపు సిరి అంటూ ఉంటారు. అంటే కొంతమంది ఏదైనా వస్తే ఇక భూమి మీద ఉండవు, ఇక కాళ్ళు భూమి మీద నడవడం. అంటే మీరు ఎందుకు ఈ విషయం చెప్తుంటే మునుపటి ప్రవర్తన ఎలా ఉంది. అందుకని చాలా మంది గతం మర్చిపోకూడదు. మన గతాన్ని మనం చాలా మంది జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడు మేము ఎలా ఉండేవాళ్ళు అంటే అలా ఉండేవాళ్ళు పదే చెబుతుంటారు, ఎన్నోసార్లు చెప్తుంటారు. ఎందుకు చెప్తారంటే వారు తమ గతాన్ని మర్చిపోవట్లా. ఏమంటే మేము ఒకప్పుడు అలా ఉన్నామండి, తిండికి అసలు ఠికానా ఉండేది కాదు, తిండి గంచులు ఉండేవి కావు, అటువంటి పరిస్థితుల్లో ఉండి ఈ రోజున మేము ఈ స్థితికి వచ్చామండి, అది మేము ఎప్పుడు కూడా మర్చిపోయామండి అంటాం. అంటే అర్థం ఏంటంటే వారు మునుపటి సత్ప్రవర్తన, వెనుకటి సత్ప్రవర్తన అని. మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైందట. ముందే మంచోడు, అసలే మంచోడు, ఇంకా మంచితనం ఎలా ఉందంటే ఇంకా మంచిగా ఉందనే మాటలు మనం చూస్తాం. అంటే మీరు గమనించిన ఈ రోజున రూతుల గురించి బోయోజిస్తున్న గొప్ప సాక్ష్యం ఏంటంటే నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది. ఈ రోజున మన విశ్వాస జీవితాన్ని మనం చూస్తే ముందు నీ విశ్వాసం ఎలా ఉంది. ప్రకటన గ్రంథంలో 7 సంఘాల దూతలకు రాస్తూ అక్కడ ఎఫెసు సంఘానికి రాస్తున్న సందర్భంలో అక్కడ ఒక మాట రాయడం జరిగింది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 4వ వచనంలో ఎఫెసు సంఘంతో అక్కడ యోహాను ఇక్కడ బత్మోసు ద్వీపంలో ఉన్న యోహాను ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదులుతూ నీ మీద తప్పు ఒకటి మోపవలసి. అంటే మొదట ఎలా ఉంది విశ్వాసం. మన విశ్వాసాలుగా దేవుని పిల్లగా మన విశ్వాసాన్ని కూడా పరీక్షించుకుందాం. అంటే మన విశ్వాసం ఎలా ఉంది మొట్టమొదటిలో ప్రారంభంలో అబ్బో ఇంకా ఇచ్చేస్తాను, ఇలా ఉంటాను అలా ఉంటాను, పాటలు పాడేస్తాం, ప్రార్థన చేస్తాం, అసలు వాక్యాలు చెప్పేస్తాం, ఏదో చేస్తాం, కింద మీద పడి దుల్లేస్తూ ఉంటాం. కానీ తర్వాత ఏమైపోయింది నీ విశ్వాసం. అంత విశ్వాసం ఉండేవాడు కదా, అంత గొప్ప నమ్మకంగా ఉండేవాడు కదా, ప్రార్థన అంటే మానేవాడు కాదు కదా, సేవకుడికి చక్కగా సహకారం అందించేవాడు కదా, చక్కగా పాటలు పాడేవాడు కదా. మరి ఏమైపోయావు నువ్వు? ఇప్పుడు రోడ్డులో తిరుగుతున్నావు, వ్యసనాలకు లోనైపోయావు, చెడు సహవాసాలు పెట్టావు, దేవునికి దూరం అయిపోయావు, ప్రార్థన అంటేనే పారిపోతున్నావు. ఈరోజు ఎంతోమంది యవనస్తులండి రక్షణ పొందుతారు, బాప్స్ పొందుతారు, కూడా తిరుగుతారు, సేవకులు కూడా తిరుగుతారు, చక్కగా ఉంటారు, బాగానే ఉంటారు. అమ్మో పర్లేదు, లైన్లో పడతారు చక్కగానే, ఇది చక్కని మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు బాగానే అనుకుంటాం. కానీ తర్వాత ఎందుకు ఎవడో జత పడతాడు, ఎవడో ఒకడు వస్తాడు, రారా అంటాడు, వెళ్తాడు, ప్రార్థన మానేస్తాడు, ప్రార్థన దూరం అయిపోతాడు, పాటలు మర్చిపోతాడు అన్నీ. అంటే ఏమైపోతుంది మునుపటి విశ్వాసం కంటే. అందుకనే కార్యారంభము కంటే కార్యాంతము మేలు అన్నాడు. ప్రారంభించడం కాదు, ఒక పనిని ప్రారంభించడం కాదు, ఆ పనిని ముగించే విషయంలో కూడా మనం ఎంతో నేర్పుని మనము కలిగిన వారు. 3 అధ్యాయాల సందర్భాలు మనం చూడొచ్చు. తర్వాత 4వ అధ్యాయంలో ఇక మనం చూస్తే 4వ అధ్యాయంలో బంధువుల ధర్మం జరిపించడానికి మరొక సమీప బంధువుడు ఉండడం జరుగుతుంది. ఆ సమీప బంధువుడు అతని స్వాస్థ్యాన్ని పోగొట్టుకోకుండా ఉండడానికి అతను రూతుతో ఆ బంధువుల ధర్మం జరిగించడానికి ముందుకు రాడు. కాబట్టి అతని స్థానంలో బోయజు ఆ బంధువుల ధర్మం జరిపించాడు. తద్వారా ఆ బంధువుల ధర్మం జరిగించి తద్వారా రూతును తన భార్యగా చూసుకోవడం అనేది మనం చూస్తున్నాం. తద్వారా రూతు ద్వారా దేవుడు గొప్ప కార్యాన్ని అక్కడ జరిగించిన సందర్భాన్ని 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కానీ 4వ అధ్యాయంలో
ఈ సందర్భం అంతా కూడా మనం చూస్తున్నప్పుడు బోయజు కంటే సమీపమైన బంధువుడు ఒకడు ఉన్నాడు. అయితే ఆ బంధువుడు ఆ రూతులకు జరిగించాల్సిన మర్యాద, ఆ బంధు ధర్మాన్ని అతను జరిగించలేని కారణంగా బోయజు ఆ బంధు ధర్మాన్ని జరిగించి తద్వారా రూతును గౌరవించినట్టుగా, రూతును తన భార్యగా చేసుకున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ సమీప బంధువుడిగా ప్రభువుని గురించి కూడా వ్రాయబడుతుంది. సమీప బంధువుడిగా ప్రభువు మన పక్షాల నుండి మన యొక్క ధర్మాన్ని ఆయన నెరవేర్చి మనమును దేవుని బిడ్డగా ఆయన చేసిన సందర్భాన్ని మనం గుర్తెరగాలి. కాబట్టి 4వ అధ్యాయంలో బోయజు తన బంధువుని ధర్మాన్ని జరిగించిన బంధు ధర్మము అన్నాడు. 4వ అధ్యాయంలో ఇశ్రాయేలులో బంధు ధర్మమును గురించి కానీ అక్కడ ఒక ధర్మం అంటున్నాడు, బంధు ధర్మము అన్నాడు. అంటే బంధు ధర్మము అనే మాట పొందిస్తున్నప్పుడు ఒక బంధువుడిగా తన ధర్మాన్ని తాను నెరవేర్చాలి. మన బంధువు అని చెప్పుకుంటాం, ఏమంటే పలానా ఊర్లో మా బంధువుడు ఉన్నాడండి, మా చుట్టూ ఉన్నారండి, ఆ చుట్టాలు మాకు చాలా కోటీశ్వర్లండి, వాళ్ళు అదండి ఇదండి అంటాం. తీరా వాడు ఏమైనా చేస్తాడంటే ఏమి చేయడు, ఏమి ఇద్దరు బంధువులే, కానీ ఎవ్వరు కూడా రూపాయి సాయం చేయరు, ఎవ్వరు కూడా సహాయానికి ముందుకు రారు. ఆపదలో ఉన్నాను సహాయం చేయండి. మరి పైగా ఏం చెప్తుంటారంటే, నీకు ఏదైనా కష్టం వస్తే, నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నా ఇంటి తలుపులు ఎప్పుడూ నీ కోసం తెరుచుకునే ఉంటాయి అంటారు. కానీ నీకు ఏదైనా కష్టం అనిపిస్తే చిన్న కాల్ చేయి, నేను కాకిలే వారిపోతాను అంటారు. కానీ చివరికి ఆ పనిని వారు చేయక బంధువుని ధర్మాన్ని వారు జరిగించే ముఖము తప్పించుకునేవారు అనేక మందిని మనం చూస్తాం. యెషయా 50వ అధ్యాయంలో కూడా అక్కడ నిజమైన ఉపవాసాల గురించి, ఆ దేవుడి ఏర్పరచుకున్న ఉపవాసం గురించి కూడా మాట్లాడుతూ అక్కడ ఒక మాట రాయడం జరిగింది. ఆ మాట చెప్పి మనం ఉంచుకుందాం. 58వ అధ్యాయం యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం. 7వ వచనంలో మనం చూస్తే, నీ ఆహారము ఆకలి ఉన్న వారికి పెట్టు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకూడదు. రక్త సంబంధికి ఏంటట? ముఖము తప్పించుకున్నట్టు, దిక్కుమాలని బీదలను నీ ఇంట చేర్చుకోండి, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వాడికి వస్త్రం. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అంటే దేవునికి ఇష్టమైన ఉపవాసం గురించి ఈ 58వ అధ్యాయం తెలియజేసిన మాట. ఈ కార్యాలు ఎవరు చేయరండి. ఉపవాస పండుగలను, ఉపవాస కుడుకులని 40 దినాలు ఉపవాస కుడుకులు పెట్టుకుంటారు, కానీ ఆహారాన్ని ఆకలి ఉన్న వారికి పెట్టరు. రక్త సంబంధికి ముఖం తెప్పిస్తారని ఎంతకుముందు చెప్పాను. బంధువుని ధర్మం, బంధువు అని వస్తాడు, కానీ వాడు ఏమి చేయడు, నేనేం చేయలేను అంటూ ఉంటాడు. రైట్. అయితే వాడుకుంటే బాధపడుకున్నా కానీ బంధువుడు నన్ను నమ్మి వచ్చారు కదా అని చెప్పి అతను ఆ బంధువుని ధర్మాన్ని జరిగించలేని వారు ఉంటారు. తర్వాత దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకోండి. ఎవరున్నారు అటువంటి వారు? దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకునేవారు. వస్త్రహీనుడు కనబడినప్పుడు వస్త్రం వచ్చేవారు ఎవరున్నారు? ప్రభు అంటున్నమాట, దేవుడు అంటున్నమాట, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అది ఉపవాసం అంటే. ఉపవాసం అంటే ఏదో కడుపు మార్చుకోవడం, కన్నీరు కాచడం, కింద మీద పెట్టి దొల్లేయడం, అరుపులు ఎరడం, కేకలు వేయడం, ప్రార్థనలు అని చెప్పి అరావుడి చేయడం కాదు ఉపవాసం. ఇష్టమైన ఉపవాసం ఏదనంట, దిక్కుమాలిన పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందులో పరామర్శించాలి. వస్త్రుని కనబడి వారి వస్త్రాలు నీ ఆహారాన్ని ఆకలి ఉన్న వారికి పెట్టాలి. అంటే ఈ ఆహారం వండుకోవడం మానేస్తాం, ఆహారం తినడం మానేస్తాం. నేను భోంచేయనండి, 40 రోజులు భోంచేయకుండా ఉంటాను, ఆ పెద్ద భక్తి చూపిస్తారంటే ఏముంది నీ భక్తి? దేవునికి ఇష్టమైన ఉపవాసం అది కాదుగా. బోయజు మనం చూస్తే, బోయజు బంధువుని ధర్మాన్ని జరిగించాడు. బంధువుడు ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించాడు. బంధువు చేయవలసిన పనిని బోయజు చేశాడు. కాబట్టి ఈరోజు మన బంధువులు ఉన్నాం, మనకంటే ఒకవేళ దీనస్థితిలో ఉండేవాళ్ళు ఉంటారు, వారి పట్ల నీవెలా ఉన్నావు? మూట సాయం చేయకపోయినా పర్లేదు, కానీ ఏం సాయం చేయాలి? మాట సాయం చేయాలి. మాట సాయం చేస్తే సరిపోతుంది కొంతమంది, కానీ ఆ మాట సాయం కూడా చేయకుండా కొంతమంది ముఖం తప్పించుకుంటారు. ఇంకా వాళ్ళేంటి బంధువులు, ఇంకా వాళ్ళేంటి కొంతమంది బంధువులు రాబంధువులాగా పీక్కు తింటూ ఉంటారు, కానీ బంధువుల ధర్మాన్ని జరిగించారు. కాబట్టి ఈ రోజున ఈ రూతు గ్రంథం 3-4 అధ్యాయాల్లో ఉన్న సంగతులను బట్టి మనము దేవుని మాటలు విన్నాం. అంటే మీకు అందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకోవచ్చు. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఎవరికైనా ప్రార్థన తెలియచేయండి, వారి ప్రత్యేక